మేము ఇప్పుడు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి ప్రయాణం చేస్తుంది. వాళ్ళని మేము కలుపుకునేటటువంటి విధానంలో వాళ్ళకి మాకు కూడా ఇంటరాక్షన్ బాగుండేటట్టు ఆ ప్రయత్నంలో భాగం. అట్లానే వైసీపీలో ఉన్నటువంటి పాత కాంగ్రెస్ వాదులను కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం కోసం కూడా ఈ సభలు ఏర్పాటు చేస్తాం, ఆత్మీయ సమావేశాలని చెప్పి. ఆ సందర్భంగా నాకు ప్రతి సభలో 2 సార్లు పెడితే 2 సార్లు 15-20% గతంలో వైసీపీ పార్టీకి ఓటేసినటువంటి వారు కూడా మా ప్రాంగణానికి రావడం జరిగింది. అది పార్టీకి మనం ఒక్కళ్ళమే ఉండి తెలుగుదేశం పార్టీ ఆలోచన కాదు, కాంగ్రెస్లో నుంచి కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న తప్పుల గురించి తెలియపరిచి వాళ్ళను కూడా ఆహ్వానించినప్పుడే తెలుగుదేశం బలపడిద్ది అనే భావంతో ఏర్పాటు చేయటం. అట్లానే స్థానికంగా నా అవకాశాన్ని కూడా పరిశీలించమని కార్యకర్తల ద్వారా తెలియపరచడం. కార్యకర్తల ద్వారా పార్టీ అధినేతకి ఎన్నో సమాచార వ్యవస్థలు పనిచేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ తరఫున కూడా. కాబట్టి వాళ్ళ ద్వారా కూడా పార్టీ అధినేతకి వెళ్ళేటట్టు నా ప్రయత్నం.